పెరిగిపోతున్న సైబర్ నేరగాళ్ల వలలో ప్రజలు పడకుండా ఉండేందుకే ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ పేర్కొన్నారు. ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు, పట్టణ సీఐ వి శ్రీనివాసులు, గ్రామీణ సీఐ విక్రమ్సింహ, ఎక్సైజ్ సీఐ పాల్గొని ప్రజలకు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండేందుకు అవగాహన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. చాలా మంది సైబర్ క్రైమ్ బారిన పడి కోట్లలో డబ్బులు పోగొట్టుకుంటున్నారని, నూతన టెక్నాలజీ పద్ధతులను తెలియజేసి సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉంటారని ఆశిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సైబర్ క్రైమ్ అంటే ఎలా జరుగుతుందంటే ఏమేమి ఉంటాయంటే మీరందరూ చక్కగా చెప్పాలి, వాళ్ళకి చెప్పి వాళ్ళలో కూడా అవగాహన పెంచి ఒక 10 మంది విక్టిమ్స్ సేవ్ అయినా కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతున్న మోడస్ ఆపరెండి ఆఫ్ సైబర్ క్రైమ్. సో వీటి బారిన మీరు పడకూడదని వీటి గురించి కొంచెం అవగాహన పెంచుకొని ఒకవేళ జరిగినా కూడా ఏం చేయాలి అనేది చెప్పేది జరిగింది. సో అర్థమైందనుకుంటే నేను చెప్పింది, దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండండి. చాలా మంది సైబర్ క్రైమ్ బారిన పడి కోట్లలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దీని గురించి కొంత అవగాహన కల్పించి దీనికి విక్టిమ్స్ అవ్వకుండానే ప్రివెంట్ చేసే పద్ధతిలో ఏదైనా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కనుక పెడితే పెద్ద స్కేల్లో అందరికీ తెలిసి ఈ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉంటారని, ఒకవేళ పొరపాటున సైబర్ క్రైమ్ బారిన పడినా కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత వెంటనే కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలి, 1930 నంబర్కి కాల్ చేయాలి, చేస్తే వెంటనే మేము ఏదైనా చేస్తాము. ఈ మెసేజ్ అందరికీ వెళ్ళడం కోసం ఇవాళ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఎమ్మిగనూరు టౌన్లో. ఇక్కడ చాలా బాగా అడ్వకేట్స్, స్కూల్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు, అంగన్వాడీ వర్కర్స్ అందరూ. సో ప్రోగ్రామ్ బాగా జరిగింది. అందరూ ఈ మెసేజ్ ఎమ్మిగనూరు సబ్ డివిజన్లో అందరికీ తెలియజేస్తారని, ప్రజలు ఈ సైబర్ క్రైమ్